పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్టెమర్ రోడ్ లో శ్రీ 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 దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీ స్కందమాత దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ బొడ్డు కిషోర్ కుమార్ శ్రీమతి పరంజ్యోతి దంపతులచే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. कात्यायनाय विद्महे धन्यभवानि धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। सर्वदेवता स्वरूपिणी भगवती महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी राजराजेश्वरी ललिता त्रिपुरसुंदरी स्कंदमाता देवी सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि. వాళ్ళ అక్షంతలు చేతబట్టుకు ప్రదక్షిణ చేయండి 3 సార్లు. యాని గాని పాపాని జన్మాంతర కృతాని చేతాని దాని ప్రత్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవే గ్రాహిమ కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ గారించి భావైన లక్ష లక్ష సర్వేశ్వరి. అక్షరం అమ్మవారి మీద శిరస్సు మీద వేసుకోండి. శిరస్సు వంటి నమస్కారం చేయండి. లెక్కలు వేసుకోండి. ఆత్మరక్షణలో నమస్కారాన్ని సమర్పయామి. एस स्मृत्याद रामोत्याद पूजा क्रियादिशो योन संपूर्णतां यादि सद्यवर्जनमुच्यतं. చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సర్వేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అనయాధ్యాన ఆవాహనాది శ్రీ సూక్త విధానపూర్వక లలిత సహస్రనామభిః లలిత అష్టోత్తర శతనామభిః కుంకుమ పూజ ఫలం సర్వం శ్రీ రాజరాజేశ్వరి స్కందమాత అర్పణమస్తు. అక్షతలు నీళ్ళు అమ్మవారిని వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని పూజ చేసిన కుంకుమ ధరించండి. కుంకుమ పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. చెప్పండి అందరూ కూడా. సర్వమంగళ మాంగళ్యే శివే सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. शरणागत दीनार्थ परित्राण परायणी सर्वस्य आर्तिहरे देवी नारायणी नमोस्तुते. सर्वदेवता स्वरूपिणी ललिता त्रिपुरसुंदरी स्कंदमाता देवी प्रार्थना पूर्वक नमस्कारान् సమర్పయామి. వాళ్ళ అమ్మవారిని నమస్కారం చేసి అప్పుడు వేసుకోండి. భక్తులకు విజ్ఞప్తండి. స్టేమర్ రోడ్లో నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ 5వ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో మనకి బల ప్రదానం చేస్తున్నారు. అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడానికి అందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ స్టేజ్ వద్ద పార్వతి బాలపుర లింగేశ్వర స్వామి వారికి అభిషేక దర్శనము, సూర్యనారాయణమూర్తి స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్టేజ్ వడ్డిస్తున్నారు. తమ భక్తులందరూ గమనించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరలించవలసిందిగా మనం చేస్తున్నామండి. అదే సాయంత్రం 5 గంటలకి అమ్మవారి యొక్క లలితా హోమం, అలాగే లలితా హోమంతో కార్యక్రమం ప్రారంభమయ్యి శ్రీసూక్త విధానంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని కూడా జరుగుతాయి. కనుక భక్తులను కూడా అమ్మవారి అనుగ్రహాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నామండి. స్వస్తి.